రాజమౌళి గారు టీజర్ లాంచ్ చేశారు. అవును, పోస్టర్ లాంచ్ పోస్టర్ లాంచ్ చేశారు. ఆయన మీకు పరిచయం చాలా సార్లు చూస్తుంటారు. మీ సినిమాని ఆయన పోస్టర్ లాంచ్ చేయడం అసలు క్రేజీ ఎక్స్పీరియన్స్ అంటే ఆయనకున్న పనులలో, ఆయనకుండే రెస్పాన్సిబిలిటీస్లో మాది కూడా ఆయన లాంచ్ చేయగలిగారు అంటే నాకు అది చాలా చాలా ఆనందంగా ఉండింది. కాదు, ఇది ఆయన చెప్పి అడుగుతారా ఎలా ఉంటుంది స్టోరీ అని? డెఫినెట్ గా సార్, అంటే ఎందుకంటే ఇప్పుడు ఆయన ప్రమోట్ చేస్తున్నారు అంటే ఆయన క్రెడిబిలిటీ పైన దెబ్బతీస్తుంది సినిమా బాగాలేదు అంటే ఈయనేంటి ఏ సినిమానైనా ప్రమోట్ చేస్తారా అన్నట్టు ఒక టాక్ వస్తుంది. అలా రాకుండా ఆయన క్లారిటీ తీసుకుంటారు, ఏంటి ఏంటి కంటెంట్ ఏంటి అనేది ఆ క్లారిటీ నాకు తెలిసి అందరూ తీసుకుంటారు సార్. ఆ జాగ్రత్త మినిమం తీసుకుంటారు, తప్పకుండా తీసుకోవాలి, తప్పలేదు దాంట్లో. ఆయనతో ఉన్న మీకు ఫన్నీ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా? చిన్న మెమరబుల్ ఇన్సిడెంట్స్. మెమరబుల్ ఇన్సిడెంట్ అంటే ఫన్నీ ఇన్సిడెంట్ వెళ్ళలేదు సార్. ఆయన వచ్చినప్పుడు మేము ఆయన ఏం మాట్లాడితే అది వింటాం, ఎందుకంటే ప్రతి మాట ఒక వజ్రం లాంటిది. సో అలా కూర్చొని ఉంటాం, మేము ఎక్కిపోయిద్దాం మాట్లాడడం, అలా అక్కడ కూర్చొని ఉంటాం. మెమరబుల్ ఇన్సిడెంట్ ఆయన ఇంటికి వచ్చి అది ఈ 2023లోనే లంచ్కి వచ్చారు. ఎందుకంటే అప్పుడు కొత్త ఇంటికి షిఫ్ట్ అయ్యాము మేము. ఇప్పుడు కీరవాణి గారు వాళ్ళ ఫ్యామిలీ, కీరవాణి గారి ఫ్యామిలీ, భైరవ, సింహ అన్న వీళ్ళందరినీ, ఇంకా రాజమౌళి గారి ఫ్యామిలీ, అంటే ఎవరికైనా జనరల్ గా కొంచెం నేనే వెళ్తాలే అంటే వాళ్ళతో పరిచయాలు ఉండకుండా నేనే వెళ్తాను. అసలు ఎప్పుడు ఏ రోజు కూడా లేరు, ఈజీగా స్కిప్ చేయొచ్చు. అదే పనిగా అది గుర్తు పెట్టుకొని వచ్చారు అంటే అది మనిషి వ్యక్తి అంటే వాళ్ళ పర్సనాలిటీ గురించి మనకు ప్రాపర్గా అర్థమవుతుంది. అంటే ఎంత హంబుల్, ఎంత అంటే లైక్ ఫ్రెండ్షిప్స్ని కానీ ఒక రిలేషన్షిప్ కానీ ఎంత వాల్యూ ఇస్తారు అనేది అర్థమవుతుంది. సో అది చాలా నేర్చుకున్నాను వాళ్ళ దగ్గర నుంచి.